హే గైస్ వీఆర్ బ్యాక్ అగైన్ అండ్ మనం డిటి మ్యారథాన్ చేస్తున్నాము. అంటే డిటి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఫస్ట్ ఇంట్రడక్షను, శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీబీ ఇవన్నీ హెడ్స్ అయిపోయాయి. ఇవాళ వీడియోలో మనము క్యాపిటల్ గెయిన్ అనే ఈ హెడ్ని చూద్దాము. ఇందులో ఉన్న ప్రతి ప్రొవిజన్ని ఇవాళ వీడియోలోనే కవర్ చేస్తాను. సమ్స్ చెయ్యము, కానీ ప్రొవిజన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని సమ్స్ చేయగలుగుతాము. ఓకే, సో మీరు 100% కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే అన్ని ప్రొవిజన్స్ కవర్ అవుతాయి, దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ స్టార్ట్. క్యాపిటల్ అసెట్. సో క్యాపిటల్ అసెట్ అనే డెఫినేషన్ మనకు ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక క్యాపిటల్ అసెట్ ఉంది, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ట్యాక్స్ పడాలా వద్దా అంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు బి ఏ క్యాపిటల్ అసెట్. సో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ప్లస్ అది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో ఈ రెండు డెఫినేషన్ మనం కరెక్ట్గా తెలుసుకుంటే ఈ చాప్టర్ అనేది అయిపోతుంది. క్యాపిటల్ అసెట్ అంటే ఏమేమి వస్తాయి, ఏమేమి రావు, ఎందుకు వస్తాయి, ఏ బేసిస్ పైన వస్తుంది అది చూడాలి. ప్లస్ ట్రాన్స్ఫర్, ఎన్ని సందర్భాల్లో మనం దాన్ని ట్రాన్స్ఫర్ అంటాము, ఎన్ని సందర్భాల్లో ఇట్స్ నాట్ డీమ్డ్ టు బి ట్రాన్స్ఫర్, అవి రెండు తెలుసుకుంటాం. ఈ రెండు తెలుసుకున్నామంటే ఇదర్ ఇట్ విల్ బికమ్ ఏ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేస్తుంది. అంత సింపుల్ డెఫినేషన్ ప్రాక్ట్ చెప్పాలంటే. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సెక్షన్ 45, స్కోప్ అండ్ ఇయర్ ఆఫ్ చార్జబిలిటీ. సో నేను శాలరీకి చెప్పాను చార్జబిలిటీ సెక్షన్, హౌస్ ప్రాపర్టీకి చెప్పాను, పీజీబీబీకి చెప్పాను. ఓకే, అలాగే క్యాపిటల్ గెయిన్ కూడా చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్ చార్జబిలిటీ సెక్షన్ తెలుసుకొని ముందుకు వెళ్ళకూడదు, ప్రతి హెడ్కి చార్జబిలిటీ సెక్షన్ చూసుకోవాలి. ఎనీ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్లో ఏదైనా క్యాపిటల్ అసెట్ని మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే షాల్ బి చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షాల్ బి డీమ్డ్ టు బి ద ఇన్కమ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద అసెట్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్. అంటే మీ దగ్గర ఏదైనా క్యాపిటల్ అసెట్ ఉంది, లాస్ట్ ఇయర్లో ఏదైనా ట్రాన్స్ఫర్ జరిగితే దానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఈ ఇయర్లో కట్టాలి. అంటే ప్రీవియస్ ఇయర్లో జరిగింది ఈ ఇయర్లో కట్టాలి. దట్ ఈస్ డీమ్డ్ టు బి అన్లెస్ స్పెసిఫికలీ స్పెసిఫైడ్. సో దానికోసం మనకు ఇది ఒక పెద్ద ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ పైన చాలా ఫోకస్ చేయండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్, దిస్ ఈజ్ లైక్ జనరల్ ప్రొవిజన్. ఇది అంటే ఇది ఏమంటారు, ఇది జనరల్ డిఫాల్ట్ ప్రొవిజన్ అని చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్, మీరేమైనా క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఏ ఇయర్లో చార్జబుల్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద ట్రాన్స్ఫర్ టూక్ ప్లేస్. ఏ ఇయర్లో అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అదే ఇయర్లో ట్యాక్స్ కట్టాలి. ఎంత అమౌంట్ కట్టాలంటే కన్సిడరేషన్ ఫర్ ద ట్రాన్స్ఫర్. అంటే నేను నాకు ఒక ల్యాండ్ ఉంది, నేను ల్యాండ్ని అమ్మాను అంటే ఏ ఇయర్లో కట్టాలి, ఏ ప్రీవియస్ ఇయర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అదే ప్రీవియస్ ఇయర్లో ట్యాక్సబిలిటీ అవుతుంది. ఎంత అమౌంట్ కట్టాలి అంటే ఎంత అమౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తే అంత అమౌంట్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. ఇది జనరల్. స్పెసిఫికల్గా ఇంకేం చెప్తారంటే డిస్ట్రక్షన్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ టు క్యాపిటల్ అసెట్. నా దగ్గర ఒక క్యాపిటల్ అసెట్ ఉంది, ఫైర్ అవ్వడం వల్ల అది డిస్ట్రక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ, నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను నా ప్రాపర్టీ పైన. సో నా ప్రాపర్టీ పైన నేను ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు నా ప్రాపర్టీకి ఏదైనా ప్రాబ్లం జరిగితే, అంటే ఏదైనా డిస్ట్రక్షన్ జరిగితే, డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏదో నాకు డబ్బులు పే చేయొచ్చు, లేదంటే నాకు అలాంటి ఇంకొక బిల్డింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, దీనిపైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత ఇది సమ్ ఫైర్ జరిగింది. సో దీనికి అనుగుణంగా వాళ్ళు డబ్బులు ఇస్తే ఎంతైతే డబ్బులు ఇచ్చారో అది నా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. లేదు అంటే వాళ్ళు ఇంకేదైనా వేరే బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ నాకు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. సో ఏ ఇయర్లో కట్టాలి అంటే ఇయర్ ఇన్ విచ్ ద మనీ ఈజ్ రిసీవ్డ్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి నాకు డబ్బులు ఏ ఇయర్లో వస్తే ఆ ఇయర్లో కట్టాలి. ఏ ఇయర్లో డిస్ట్రక్షన్ అయితే ఆ ఇయర్లో కాదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్సూరెన్స్ కంపెనీ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. కన్వర్జన్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్. సో ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, నేనేం చేస్తున్నానంటే ఈ ల్యాండ్ నాకు జనరల్గా క్యాపిటల్ అసెట్. సో నేనేం చేస్తున్నానంటే ఈ ల్యాండ్ని నా స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. సో దీనికి ఈ ప్రొవిజన్ ఏమంటుందంటే ఏ ఇయర్లో ట్యాక్సబుల్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద స్టాక్ ఇన్ ట్రేడ్ ఇస్ సోల్డ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఏ ఇయర్లో అయితే నా క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తానో ఆ ఇయర్లోనే నేను ట్యాక్స్కి లైబుల్ అవుతాను. ఎంత అమౌంట్ అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్జన్. అంటే నేను ఏ రోజైతే కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను ఆ రోజు నా ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అది నా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. సో దీనిపైన మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా దగ్గర క్యాపిటల్ అసెట్ నేను 0 ఇయర్లో కొన్నాను. ఒక 5 ఇయర్స్ తర్వాత దీన్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఒక 8 ఇయర్స్లో దీన్ని అమ్మేస్తున్నాను. సో ఈ సెక్షన్ ఏమంటుందంటే ఏ ఇయర్లో అయితే నేను స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేశానో ఆ ఇయర్లోనే ట్రాన్స్ఫర్ అయినట్టుగా నేను భావిస్తాను.
నా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎంత అవుతుంది అంటే నా ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంటే నేను నా క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటాము. ఈ ఇయర్లో నాకు ట్యాక్స్ పడుతుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకే వస్తుంది. అంటే నేను కొన్నప్పటి నుంచి ఏ ఇయర్లో నా క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ అయిందో ఆ ఇయర్ వరకే వస్తుంది. ఇక్కడ నాకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. ఓకే, సో ఇక్కడ ఇండెక్సేషన్ ఉంటుంది అంటే ఎస్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే అది నాకు స్టాక్ ఇన్ ట్రేడ్ అయిపోయింది. స్టాక్ ఇన్ ట్రేడ్ నా క్యాపిటల్ అసెటే కాదు కాబట్టి నాకు ఇండెక్సేషన్ రాదు. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంది, నా క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా ఏ ఇయర్లో కన్వర్ట్ చేస్తున్నానో అదే ఇయర్లో నేను ట్యాక్స్ కట్టాలి. అంటే ఆ ఇయర్కి నేను రెస్పాన్సిబుల్ అవుతాను కట్టడానికి. ఆ రోజు కన్వర్ట్ చేసే రోజు ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అది నా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అయిపోతుంది. Transfer of a capital asset by a partner to the firm or by a member to the AOP or BOI by way of capital contribution. ఇప్పుడు 4 పార్ట్నర్స్ ఉన్నారు, 3 పార్ట్నర్స్ ఏమో క్యాష్ తెస్తున్నారు, 4వ దగ్గర డబ్బులు లేవు, వాడు ల్యాండ్ తీసుకొస్తున్నాడు. సో అతను ఏం చేస్తున్నాడు, అతను క్యాపిటల్ కాంట్రిబ్యూషన్గా తన ల్యాండ్ని తీసుకొస్తున్నాడు కాబట్టి దీన్ని కూడా మనం ట్రాన్స్ఫరే అంటాము. దీన్ని కూడా మనం ట్రాన్స్ఫర్ అంటాము. ఏ ఇయర్లో కడతారంటే ఏ ఇయర్లో అయితే అతను తీసుకొస్తున్నాడు అదే ఇయర్లో కట్టాలి. ఏ వాల్యూకి కడతాము అంటే వాళ్ళు ఫర్మ్లో కానీ ఏఓపీలో కానీ బీఓఐలో కానీ ఏ బుక్ వాల్యూ అయితే రాస్తారో ఆ బుక్ వాల్యూ. ఒకటే తేడా గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ నా క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తే ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. అలా కాకుండా 4 కలిసి ఫర్మ్ స్టార్ట్ చేస్తున్నారు, అందులో ఒక ల్యాండ్ తీసుకొస్తున్నాడు అంటే ఆ తెచ్చే రోజు వాళ్ళ బుక్లో ఎంతైతే రాస్తున్నారో, వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏదైతే రాస్తున్నారో అది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. ఇది కూడా సేమ్ థింగ్, ఎప్పుడైతే ఒక పార్ట్నరు ఫర్మ్కి తెస్తున్నాడో అది ట్రాన్స్ఫర్ అంటున్నాం కదా, అలాగే ఫర్మ్ పార్ట్నర్కి ఇచ్చేస్తుంది, అది కూడా మనం ట్రాన్స్ఫర్ అంటాము. ఇక్కడ కూడా ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. అంటే వచ్చేటప్పుడు బుక్ వాల్యూ, వెళ్తేటప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. ఇందులో కంపల్సరీ అక్విజిషన్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఏదో ఓఆర్ఆర్ వేయాలని లేదంటే ఒక హైవే కట్టాలని చెప్పేసి నా దగ్గర నుంచి కంపల్సరీగా ల్యాండ్ని అక్వైర్ చేసుకుంటుంది. సో అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎస్ అది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకు డబ్బులు ఎంత అంటే డబ్బులు గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత నా ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అవుతుంది. సపోజ్ వాళ్ళు ఇవ్వడం లేట్ అవుతాయి ఏంటి అంటే ఏ ఇయర్లో అయితే నాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందో, గవర్నమెంట్ మీద మనకు అంత నమ్మకం ఉంది, గవర్నమెంట్ ఏ ఇయర్లో మనకు డబ్బులు ఇస్తుందో అదే ఇయర్లో ట్యాక్స్ కట్టాలి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటున్నారు. ఓకే, సో దట్ ఈజ్ యువర్ సెక్షన్ 45 జనరల్ సెక్షన్. ఇక్కడ నుంచి మనకు ఇంకొంచెం ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. క్యాపిటల్ గెయిన్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై కంపెనీ ఇన్ లిక్విడేషన్. ఇక్కడ ఏంటంటే ఒక కంపెనీ ఉంది, కంపెనీ లిక్విడేట్ అయిపోతుంది అంటే కంపెనీ క్లోజ్ చేయాలనుకుంటున్నారు, కంపెనీ లిక్విడేట్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే అసెట్స్ని మొత్తం బయట మార్కెట్లో అమ్మేసేసి వచ్చిన డబ్బులతోటి లైబిలిటీస్ మొత్తం కట్టేసేసి మిగిలిన డబ్బులు షేర్ హోల్డర్స్కి ఇచ్చేయాలి. అలాగే జరగాలి కదా, మనం లిక్విడేషన్ ఆఫ్ కంపెనీ చేసిన అకౌంట్స్ చేస్తాం కూడా కంపెనీకి ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది, బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఇవన్నీ అసెట్స్ ఉన్నాయి, ఇవన్నీ అసెట్స్ని అమ్మేసేసి ఎక్స్టర్నల్ లైబిలిటీస్ మొత్తానికి కట్టేసేసి మిగతా అమౌంట్ మొత్తం ఈక్విటీకి ఇవ్వాలి. ఇలాగే జరగాలి కదా. సో ఎప్పుడైతే కంపెనీ లిక్విడేట్ అవుతున్నప్పుడు వాళ్ళు అసెట్ని బయట వాళ్ళకి అమ్మకుండా ఆ అసెట్ని షేర్ హోల్డర్కి ఇచ్చేసేస్తే ఇప్పుడు ట్యాక్స్ లైబిలిటీ ఎవరు కట్టాలి, ఎవరి చేతిలో ట్యాక్స్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే జనరల్లీ అయితే కంపెనీ కట్టాలి, ఎందుకంటే కంపెనీయే ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాకపోతే అదే చచ్చిపోయే పడవ, మునిగిపోయే పడవ కాబట్టి కంపెనీ కట్టకుండా షేర్ హోల్డర్ కడతాడు. ఐ విల్ రిపీట్, కంపెనీ ఎప్పుడైతే లిక్విడేషన్లో అసెట్ని వాళ్ళ షేర్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తుందో ఎవరు లైబుల్ అవుతారంటే కంపెనీ చేతిలో ట్రాన్స్ఫర్ కాదు, అది షేర్ హోల్డర్ చేతిలో ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కట్టాలి, కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. సో అది మనకి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ 222E అని ఇంకొక ప్రొవిజన్ వస్తుంది. ఆ ప్రొవిజన్ ఏంటి అంటే డీమ్డ్ డివిడెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటరిమ్ డివిడెంట్, ఫైనల్ డివిడెంట్తో పాటు డీమ్డ్ డివిడెంట్. సో కంపెనీ ఎప్పుడైతే డివిడెంట్ని నిజాయితీగా పే చేయకుండా దొడ్డిదారులో షేర్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుందో దాన్ని మనం డీమ్డ్ డివిడెంట్ అంటాము. 222A, B, C, D, E ఈ 5 సెక్షన్స్లో డీమ్డ్ డివిడెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి C దగ్గర ఉంటాము. సో C సెక్షన్ ఏం చెప్తుంది అంటే కంపెనీ ఎప్పుడైతే లిక్విడేషన్లో ఉంటుందో అప్పుడు లిక్విడేషన్లో ఉన్నప్పుడు అసెట్ని షేర్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంతైతే రిజర్వ్స్ ఉంటుందో దాన్ని మనం డీమ్డ్ డివిడెంట్ అంటాము. అది 222C కింద ట్యాక్స్ పడుతుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తము
46 సెక్షన్ కింద పడుతుంది, 46(2) కింద పడుతుంది. నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ ఉన్నాను, కంపెనీ లిక్విడేట్ చేస్తున్నాను, లిక్విడేట్ చేసినప్పుడు ఒక అసెట్ని నీకు ఇచ్చేస్తున్నాను షేర్ హోల్డర్ అని చెప్పేసి. సో మొత్తం నీకు క్యాపిటల్ గెయిన్లో వస్తుందంటే మొత్తం రాదు, అందులో కొంచెం పార్ట్ నాకు 222C ప్రకారము నా రిజర్వ్స్ ఎంతైతే ఉందో దాన్ని నేను డీమ్డ్ డివిడెండ్ అనుకుంటున్నాను కాబట్టి అది కాకుండా మిగతా అమౌంట్ మొత్తం మీకు క్యాపిటల్ గెయిన్లోకి వస్తుంది. దాంతోపాటు మనకు బైబ్యాక్ 46(1) అని ఒకటి ఉంటుంది. స్పెసిఫైడ్ సెక్యూరిటీస్ అయితే నార్మల్ వేలో చేస్తాము అంటే సెక్షన్ 48 మనకు కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, సో కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని ఆ సెక్షన్లో ఎలా చేస్తామో అలాగే చేస్తాము, ఇక్కడ ఏమీ తేడా ఉండదు. ఇది ఓన్లీ అదర్ దెన్ డొమెస్టిక్ కంపెనీస్. అలా కాకుండా లిస్టెడ్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్కి అయితే ఇది మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే దిస్ ఈజ్ యువర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే కంపెనీ తన షేర్స్ని బైబ్యాక్ చేస్తుందో, ఇప్పుడు నేను 1 lakh షేర్స్ని ఇష్యూ చేశాను, 1 lakh షేర్స్ని ఇష్యూ చేసిన తర్వాత 2-3 years తర్వాత ఆర్ మేబీ 5 years తర్వాత నేను నా షేర్స్ నేను కొనుక్కుంటున్నాను, దట్ ఈస్ కాల్డ్ బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో నేను ఎప్పుడైతే బైబ్యాక్ చేస్తున్నానో నేను కట్టాలి, ఎంత కట్టాలి అంటే 20% + 12% సర్చార్జ్ + 4% ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కంపెనీ. ఎవరు కడుతున్నారో కంపెనీ కడుతుంది. కంపెనీ ఇండియన్ డొమెస్టిక్ కంపెనీ వాళ్ళ లిస్టెడ్ షేర్స్ని కానీ అన్లిస్టెడ్ షేర్స్ని కానీ బైబ్యాక్ చేసేటప్పుడు ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో దాన్ని ఈ రేట్లో వాళ్ళు కడతారు. 20% + 12% + 4%. 20 + 12 అంటే 32 + 4 36 అలా చేయకండి, 20 × 1.12 × 1.04 చేయండి, యూ విల్ గెట్ ద రేట్. ఓకే, సో ఎప్పుడైతే కంపెనీ కడుతుందో అది షేర్ హోల్డర్కి ఎగ్జామ్ట్ అవుతుంది, సెక్షన్ 1034A ప్రకారం ఎగ్జామ్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, డొమెస్టిక్ కంపెనీ షేర్స్ని బైబ్యాక్ చేసేటప్పుడు కంపెనీ కట్టాలి, ఇది లిక్విడేషన్లో కాదు, మామూలుగా బతుకున్నప్పుడే కంపెనీ కట్టాలి. దిస్ ఈజ్ అండర్ సెక్షన్ 46 కదా, 46A. సో 46A ప్రకారం కంపెనీ కడుతుంది. ఎప్పుడైతే కంపెనీ కడుతుందో ఈ రేట్ ప్రకారం షేర్ హోల్డర్కి అది ఎగ్జామ్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది అదే ఇక్కడ చాట్ బాక్స్లో ఇచ్చాడు, ఒకటి చూసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్స్ నాట్ రిగార్డెడ్ as ట్రాన్స్ఫర్. సెక్షన్ 45 మొత్తం మనం ఏం చదువుకున్నామంటే సెక్షన్ 45 మొత్తము ఎప్పుడెప్పుడు కట్టాలి, ఎవడెవడు కట్టాలి, ఏ అమౌంట్ కట్టాలి అనేది సెక్షన్ 45 క్లియర్గా చెప్తుంది. సెక్షన్ 47 ఏం చెప్తుందంటే ఈ సందర్భాలలో మేము దాన్ని ట్రాన్స్ఫరే అనుకోము, ఎప్పుడైతే అది ట్రాన్స్ఫరే కాదో అది మీకు క్యాపిటల్ అసెట్ అయినప్పటికీ మీకు క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరం లేదు. సార్ ఇంకా సింపుల్గా చెప్పండి సార్ అంటే ఇప్పుడు మనము క్యాపిటల్ గెయిన్లో ట్యాక్స్ కట్టించాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఏ క్యాపిటల్ అసెట్ ప్లస్ దేర్ హ్యాస్ టు బి ఏ ట్రాన్స్ఫర్. సో సెక్షన్ 47 ఏం చెప్తుందంటే ఇవన్నీ నాకు ట్రాన్స్ఫర్సే కావంటుంది. సో ట్రాన్స్ఫర్సే కావనుకున్నప్పుడు ఇంకా నువ్వు క్యాపిటల్ గెయిన్ కట్టాల్సిన అవసరమే లేదు. సో ఈ సెక్షన్ 47 ఎప్పుడు పిక్చర్లోకి వస్తుంది, ఏ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్ఫర్ కావో చెప్పడానికి వస్తుంది. ఎప్పుడు అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ ఆన్ టోటల్ ఆర్ పార్షియల్ పార్టిషన్ ఆఫ్ హెచ్యుఎఫ్. హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అందరు కలిసిమెలిసి ఉంటున్నారు కానీ ఏదో ఒక రోజు అది విడిపోవాలి కదా, విడిపోయినప్పుడు హెచ్యుఎఫ్ వాళ్ళ కొడుకులకి అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే అది పార్షియల్ పార్టిషన్ కావచ్చు, ఫుల్ పార్టిషన్ కావచ్చు, అంటే మొత్తానికి విడిపోవచ్చు లేకపోతే కొంచెం విడిపోవచ్చు. ఎలా విడిపోయినా అది ట్రాన్స్ఫర్ కాదు అంటే ట్యాక్స్ పడదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ అండర్ వీల్ ఆర్ ఇర్రివోకబుల్ ట్రస్ట్. సో నేను ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నాను అంటే అది నాకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి రాదు. గిఫ్ట్, విల్లు, ఇర్రివోకబుల్ అంటే ఎప్పటికీ రివోక్ చేసుకునే రైట్ నాకు లేకుండా మొత్తం అతనికి నగర బిల్డింగ్ ఉంది, నువ్వు సచ్చే వరకు నువ్వు వాడుకో, ఓకే నగర ఇది ల్యాండ్ ఉంది నువ్వు తీసుకో, ఇంకా నీకే ఇది నాకు సంబంధం లేదు అట్లా అంటున్నప్పుడు అదొక గిఫ్ట్ అవుతుంది, ఒక విల్ అవుతుంది, ఒక ఇర్రివోకబుల్ ట్రస్ట్ అవుతుంది. అది నా చేతిలో ట్రాన్స్ఫర్ కాదు, నేను క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టను అని చెప్పి ఈ సెక్షన్ మనకి చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, 2 కంపెనీస్ ఉంటాయి. హోల్డింగ్ కంపెనీ అంటే 100% స్టేక్ ఉంది. ఇప్పుడు ఇది ఎస్ లిమిటెడ్ ఒక కంపెనీ, హెచ్ లిమిటెడ్ ఒక కంపెనీ. ఎస్ లిమిటెడ్లో ఉన్న ఒక 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం. 1 lakh షేర్స్కి 1 lakh షేర్స్ మొత్తము హెచ్ లిమిటెడ్ హోల్డ్ చేస్తుంది. అంటే వాళ్ళు ఓన్లీ ఓన్డ్ కంపెనీ.
సబ్సిడీ అంటే ఒక కంపెనీలో ఉన్న ప్రతి షేర్ వాళ్ళకే ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ హోల్లీ ఓన్డ్ కంపెనీ, హోల్లీ ఓన్డ్ సబ్సిడీ కంపెనీ ఆర్ హోల్లీ ఓన్డ్ హోల్డింగ్ కంపెనీ అవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగితే అన్నదమ్ముల మధ్య లేకపోతే తండ్రి కొడుకుల మధ్యలో అయిన ట్రాన్సాక్షన్ భావించి ఇది కూడా క్యాపిటల్ అసెట్ కాదు, అంటే ట్రాన్స్ఫర్ కాదు అని చెప్పేసి అంటుంది. కాకపోతే దీనికి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% ఆఫ్ స్టేక్ వీళ్ళకి ఉండాలి. ప్లస్ ఎప్పుడైతే అసెట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అది హోల్డింగ్ నుంచి సబ్సిడీ ఉండొచ్చు, సబ్సిడీ నుంచి హోల్డింగ్ ఉండొచ్చు, అది ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అంటే ద ట్రాన్స్ఫరీ కంపెనీ షుడ్ బి అన్ ఇండియన్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడీ కంపెనీకి వెళ్తుందంటే సబ్సిడీ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి, లేకుంటే సబ్సిడీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీకి వెళ్తుందంటే హోల్డింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. సో రిసీవింగ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే మనకు క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అని మనము అంటాము. సో ఇది కూడా అమాల్గమేషన్ కంపెనీలో ఇదే జరుగుతుంది. ఏ కంపెనీ బి కంపెనీతో అమాల్గమేట్ అవుతుంది. సో అమాల్గమేట్ అయినప్పుడు వాడు అసెట్స్ ఏ కంపెనీలో ఉన్న అసెట్స్ మొత్తం బి కంపెనీకి ఇచ్చేయాలి. సో మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే క్యాపిటల్ గెయిన్ కట్టాలంటే అవసరం లేదు, కాకపోతే ఆ రిసీవింగ్ కంపెనీ ఏదైతుందో అది ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అదే ఫారెన్ అమాల్గమేషన్ అయితే 25% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ షుడ్ కంటిన్యూ టు బి దేర్. ఓకే, ఇది మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్లో, బట్ జస్ట్ ఒకసారి పైనుంచి చూసుకోవచ్చు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనుకోండి. కన్వర్జన్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇంటూ కంపెనీ. మా ఫ్రెండ్స్ 3 ఉన్నారు, నేను మా 3 ఫ్రెండ్స్ నలుగురం కలిసి ఒక ఫర్మ్ పెట్టాము, బాగా నడుస్తుంది, బాగా ప్రాఫిట్లు వచ్చాయి. సో మేము దీన్ని కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నాము. సో మా ఫామ్లో మా బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ మొత్తాన్ని కంపెనీకి పంపించేద్దాం అనుకుంటాం. అంటే మేమే 4 పార్ట్నర్స్ మేమే ఉంటాము, కాకపోతే మేము ఇక్కడ పార్ట్నర్స్ అయ్యే బదులు అక్కడ షేర్ హోల్డర్స్ అవుతాం అంతే. ఓకే, సో మా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము, కార్పొరేట్ స్టైల్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఫర్మ్ నుంచి కంపెనీకి వెళ్తేప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడానికి కొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు. ఆ కండిషన్స్ని చూద్దాం. ఆ కండిషన్స్ ఏమంటున్నాయంటే all assets and liabilities of the firm or AOP or BOI before the conversion should be owned by the company. అంటే నా ఫర్మ్లో ఉన్న ప్రతి అసెట్, నా ఫర్మ్లో ఉన్న ప్రతి లైబిలిటీ కంపెనీలో అసెట్ కావాలి, కంపెనీలో లైబిలిటీ కావాలి. అది ఫర్మ్ అవ్వచ్చు, ఏఓపి అవ్వచ్చు, బిఓ అయి ఉండొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి అసెట్ అండ్ ప్రతి లైబిలిటీ దట్ షుడ్ గో టు కంపెనీ. ఏ కంపెనీ అయితే మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో వాళ్ళ అసెట్లో మన అసెట్స్ రావాలి, వాళ్ళ లైబిలిటీస్లో మన లైబిలిటీ రావాలి. అంటే ఆల్ అసెట్స్ అండ్ లైబిలిటీ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. ఏది సెలక్షన్గా చేయకూడదు. All partners of the firm immediately before the succession become the shareholders of the company in the same proportion in which their capital account stood in the books of the firms on the date of succession. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ ABCD ప్రతి ఒక్కరికి 25% స్టేక్ ఉండే మా ఫర్మ్లో. ఒక్కొక్కరికి 25% ఉండే, ఈక్వల్ రేషియోలో ఉండే. ఇప్పుడు మేము ఎప్పుడైతే మా పార్ట్నర్స్ అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి కంపెనీ పెట్టాలనుకుంటున్నామో ఆ కంపెనీలో కూడా మా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇదే రేషియోలో ఉండాలి. ఇప్పుడు ఏ రేషియోలో ఉందో అప్పుడు కూడా అదే రేషియోలో ఉండాలి. అంటే సార్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఉండాలంటే ఎగ్జాక్ట్లీ ఉండాలి. అంటే మళ్ళీ బయట వాళ్ళకి షేర్స్ ఇచ్చుకోవద్దా అంటే బయట వాళ్ళకి షేర్స్ ఇచ్చుకోండి, కానీ మీ మధ్యలో ఇదే ఉండాలి రేషియో. ఓకే, the partners of the firm do not receive any consideration or benefit or directly or indirectly in any form or manner other than by way of allotment of shares. సో నేను మా 3 ఫ్రెండ్స్ నలుగురికి ఆ కంపెనీలో ఏం రావాలంటే షేర్స్ మాత్రమే రావాలి, మాకు ఇండైరెక్ట్గా ఇంకెలాంటి బెనిఫిట్ రాకూడదు. నాకు మా ఫ్రెండ్స్కి ఆ కొత్త కంపెనీలో ఓన్లీ షేర్స్ మాత్రమే హోల్డింగ్ ఉండాలి, ఇంకేమి ఉండకూడదు. ఓకే, సో ద అగ్రిగేట్ ఆఫ్ ద షేర్ హోల్డింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ నాట్ లెస్ దెన్ 50% ఆఫ్ ద టోటల్ హోల్డింగ్ పవర్స్ ఇన్ ద కంపెనీ అండ్ దేర్ షేర్ హోల్డింగ్ కంటిన్యూ టు బి యాజ్ సచ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సక్సెషన్. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్కరు 2.5 lakh 2.5 lakh ఇలా తెచ్చాం. పార్ట్నర్షిప్ ఫర్మ్లో 2.5 lakh 2.5 lakh ఇలా తెస్తే మొత్తం 10 లక్షలు తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ నలుగురం కలిసి మేము కంపెనీలో వెళ్తున్నాం కదా, ఆ కంపెనీలో మొత్తం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో మా నలుగురి మధ్యలో ఉన్నది మినిమం 50% ఉండాలి. సరే అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను కంపెనీలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసేటప్పుడు మొత్తం 20 lakh షేర్స్ ఇష్యూ చేయొచ్చు. ఆ 20 lakhsలో 10 lakhs మా నలుగురి మధ్యలోనే ఉండాలి, ఇంకొక 10 lakhs బయట వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే డైల్యూట్ చేస్తున్నారో కంపెనీలో వేరే కొత్త షేర్స్ కూడా ఇష్యూ చేస్తున్నారో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ you are not issuing more than
వాట్ ఈస్ దేర్ ఇన్ ద అర్లియర్ ఫర్మ్. అంటే ఇంకా సింపుల్గా అంటే ఆల్రెడీ మాకు 10 lakhs ఉంది కాబట్టి మా నలుగురు పోర్షను ఆ ఫర్మ్లో ఆ కంపెనీలో 10 lakhs ఉండాలి, మిగతాది కూడా ఇంకొక 10 lakhs ఉండొచ్చు. అంటే మాది 50% కన్నా తక్కువ కాకూడదు. అలా మేము 5 years వరకు సేమ్ ప్యాటర్న్ని కంటిన్యూ చేయాలి. ఓకే, సపోజ్ మాది లిస్టెడ్ కంపెనీ అయితే సెబీ గైడ్లైన్స్ మొత్తము ఫాలో అవ్వాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఏఓపి బిఓఐ ఫర్మ్ కంపెనీగా కన్వర్ట్ చేసేటప్పుడు ఈ కండిషన్స్ని మొత్తం వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కన్వర్జన్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఇంటూ ఎల్ఎల్పి. సో ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ కంపెనీ నుంచి ఎల్ఎల్పికి వస్తున్నారు, అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వస్తున్నారు. ఇక్కడ కూడా కండిషన్స్ సేమ్ ఉంటాయి ఎక్సెప్ట్ వన్ కండిషన్, ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడ కూడా సేమ్ కండిషన్, ఇక్కడ కూడా సేమ్ కండిషన్. ఆల్ షేర్ హోల్డర్స్ బికమ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎల్ఎల్పి, అది కూడా అందరూ అవ్వాలని చెప్పి ఇందాక చెప్పాను, అది సేమ్ కండిషన్. వాళ్ళకి ఇంకా వేరే కన్సిడరేషన్ ఏమీ రాకూడదు, వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సేమ్గా ఉండాలి, అది కూడా సేమ్ పాయింట్. కాకపోతే ఒక అడిషనల్ పాయింట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే 5th పాయింట్లో వస్తుంది. ద టోటల్ సేల్స్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రీసీడింగ్ 3 years షుడ్ నాట్ ఎక్సీడ్ 60 lakhs. అంటే ఒక పబ్లిక్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ వాడికి ఆల్రెడీ 60 లక్షల రెవెన్యూ వస్తుంది, 60 లక్షల సేల్స్ వస్తుంది అంటే నువ్వు అట్లనే బతికిపో, నువ్వు ఎల్ఎల్పికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి అర్థం. అంటే ఇంకా చెప్పండి అంటే ఒక అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ ఎల్ఎల్పిగా కన్వర్ట్ అవ్వాలి అంటే వాళ్ళ 3 yearsలో ఏ ఇయర్లో కూడా సేల్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఆర్ టర్న్ ఓవర్ 60 లక్షలు దాటకూడదు. ఒకసారి ఈ అమౌంట్ని కన్ఫర్మ్ చేసుకోండి, అమెండ్మెంట్ అయిందేమో. I don't think there's any amendment. Just ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి 6 lakhsని. ఓకే, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎలాంటి బెనిఫిట్ వచ్చి ఉండకూడదు. సో ఇది కూడా సేమ్ ఒకటి అడిషనల్గా వచ్చేసింది ఏంటంటే టర్న్ ఓవర్ 60 lakhs దాటకూడదని. కన్వర్జన్ ఆఫ్ ప్రొప్రైటరీ కన్సర్న్ ఇంటూ కంపెనీ. సో ప్రొప్రైటరీ కన్సర్న్ ఇంటూ కంపెనీ అంటే ఇప్పుడు నేను ఇందాక మా ఫ్రెండ్స్ కోసం చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఫామ్లోకి వెళ్ళిపోతున్నామని. మేము ఫ్రెండ్స్ అందరం కలిసేసి కంపెనీకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఒక్కనే ఫామ్ పెట్టుకున్నాను, నేను ఒక్కనే సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ పెట్టుకున్నాను, నేను దీన్ని 1% కంపెనీగా చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 1% కంపెనీగా చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా ప్రైవేట్ లిమిటెడ్గా చేయాలనుకుంటున్నాను అంటే నా ఒక్కందే బిజినెస్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కండిషన్స్ అగైన్ సేమ్ ఉంటాయి. డోంట్ వరీ, ఒక్క కండిషన్ తెలుసుకుంటే మీకు అన్నీ తెలిసిపోద్ది. ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మొత్తం వెళ్ళిపోవాలి. అంటే నా బ్యాలెన్స్ షీట్లో ఉన్న ప్రతి అసెట్ ప్రతి లయబిలిటీ ఆ కంపెనీ దాంట్లోకి వెళ్ళిపోవాలి. నా షేర్ హోల్డింగ్ మినిమం 50% ఉండాలి. ఇందాకేం చెప్పాను, ఫామ్లో నలుగురు ఉంటే నలుగురిది కలిపి 50% కన్నా తక్కువ ఉండకూడదు. ఒక్కనే ఉన్నాను, నా ఒక్కంది కూడా 50% కన్నా తక్కువ ఉండకూడదు అంటే ఆ కంపెనీలో. అలా 5 years వరకు నేను మినిమం మెయింటైన్ చేయాలి. ఇండైరెక్ట్గా నాకు ఇలాంటి బెనిఫిట్ రాకూడదు. ఓకే, సో ఇవన్నీ మీకు కండిషన్స్, రైట్? ఇవన్నీ మనకు చెత్త అవసరం లేదు. విత్డ్రాల్ ఆఫ్ ఎగ్జామ్షన్ ఏంటంటే నేను 5 years వరకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కావాలను కదా, అలా 5 years వరకు ఉండాలి. వేర్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 8 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 47, 4 or 5 such capital asset is converted by the transferring company into stock in trade of its business. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫర్మ్ ఉంది, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఉంది, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఉంది. మేమేం చేస్తాము, మా అసెట్స్ని వాళ్ళకి పంపించాము. అంటే నా క్యాపిటల్ అసెట్ని పంపించాను. ఆ తీసుకున్న వాడు దాన్ని ఉంచుకోలేక దాన్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేసి అమ్మేసుకుంటున్నాడు. అంటే నేను వాడికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్రాన్స్ఫరే కాలేదు కదా. సో వాడు తీసుకున్నాక 8 years లోపు ఆ క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తే, అంటే వాడు అమ్ముకోనికి ప్రయత్నం చేస్తే వాడికి మొత్తం ట్యాక్స్ పడుతుంది. హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ కూడా సేమ్ లాజిక్ వచ్చేస్తుంది. యా, సో ఇక్కడ నుంచి అగైన్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఈ ప్రావిజన్ ఏం చెప్తుందంటే మోడ్ ఆఫ్ కంప్యూటేషన్ ఎలా కంప్యూట్ చేయాలనేది మనకి ఈ సెక్షన్ 48 చెప్తుంది. సో నేను మా రెగ్యులర్గా స్టూడెంట్స్కి చెప్పేది ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్. ఓకే, వర్డింగ్ తప్పు వచ్చింది, ఒక్క నిమిషం. సేల్ కన్సిడరేషన్, transfer expenditure, you will get net consideration minus cost of acquisition
or indexed cost of acquisition or cost of improvement or indexed cost of improvement. So you will get either short term capital gain or long term capital gain depending upon your period of holding. అది ఒక్కసారి అయిపోయిన తర్వాత సెక్షన్ 54లో యూ విల్ హ్యావ్ డిడక్షన్స్. ఆ డిడక్షన్స్ కూడా మనం చూద్దాం. సో ఇది మనం ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ ఫార్మాట్ని మీ బుక్లో రాసేసుకొని ఒక్కొక్క ఐటమ్ మీరు వెతుక్కుంటూ ఉండాలి క్వశ్చన్లో. సో మోడ్ ఆఫ్ కన్వర్జన్ అని ఒకటి ఉంటుంది. ఎవరైతే నాన్ రెసిడెంట్ వేరే ఫారిన్ కరెన్సీలో డబ్బులతోటి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ క్యాపిటల్ అసెట్ కొనుక్కొని దాన్ని మళ్ళీ తర్వాత అమ్ముకొని మళ్ళీ ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతున్నాడు, అంటే ఫారిన్ కరెన్సీకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు అతనికి ఒకటి చెప్తాడు. ఏంటి అంటే మనం యావరేజ్ రేట్లో చేయాల్సి వస్తుంది. ఎప్పుడు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏ రోజు చేయాలి అంటే అక్విజిషన్ రోజు చేయాలి. ఎక్స్పెండిచర్ నువ్వు సేల్ చేసిన కాబట్టి ట్రాన్స్ఫర్ చేసిన రోజు చేయాలి. అండ్ నెట్ సేల్ కన్సిడరేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన రోజు చేయాలి. ఏదైతే గెయిన్ వచ్చిందో దెన్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ బై యూజింగ్ బయింగ్ రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్యాపిటల్ గెయిన్ని మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ కన్వర్షన్. ఇది థియరిటికల్గా ఎక్కడ అడిగారు, నంబర్స్లో మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇండెక్సేషన్ బెనిఫిట్ అయితే మనం ఎంతకైతే కొన్నామో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, డెఫినెట్లీ ఇండెక్స్డ్ వస్తుంది కదా, యా ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ చేసేటప్పుడు మనం ఎంతైతే పెట్టి కొన్నామో కాస్ట్ మల్టిప్లైడ్ బై సిఐఐ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. మనం ఏ ఇయర్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ఇయర్ది న్యూమరేటర్లో వస్తుంది, డినామినేటర్లో సిఐఐ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ ద అసెట్ ఇస్ ఫస్ట్ హెల్డ్ బై ద అసెసీ. మనకు అసెట్ ఫస్ట్ మన పేరు పైన ఎప్పుడు వస్తుందో అది డినామినేటర్లో వస్తుంది. ఏ ఇయర్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అది న్యూమరేటర్లో వస్తుంది. ఏ ఇయర్లో మనకు ఫస్ట్ టైం అసెట్ వస్తుందో ఆ ఇయర్ నుంచే చేసుకోవాలి. మంజుల దేశా అని ఒక కేస్ స్టడీ ఉంటుంది, ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఆ జడ్జ్మెంట్ని యూజ్ చేసుకుని మనము సబ్మిట్ చేయొచ్చు. సపోజ్ మనము 1 April 2001 కన్నా ముందు కొనుక్కొని ఉంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు సెలెక్ట్ ఈదర్ అ కాస్ట్ or fair market value on 1 April 2001 whichever is more beneficial to the assessee as a cost of acquisition. అంటే అర్థం కావట్లేదు. అంటే నేను 2001 కన్నా ముందు ఒక అసెట్ కొన్నాను అంటే నేను కొన్న ధరకి లేదంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ 1 April 2001 అది కానీ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది నేను తీసుకుంటాను. సార్ నేను కొనలేదు సార్ మా ఫాదర్ నాకు ఇచ్చాడు అంటే మీ ఫాదర్ ఏ రేటు కొన్నారో ఆ రేటుకి ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ 1 April 2001 ఆ రేటుకి ఏ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటారు. అంటే ఏదైనా సరే మీరు కొన్నా మీకన్నా ముందు మీకు కొనకుండా మీకు వేరే వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్ కానీ పార్టిషన్ కానీ ఈ కన్వర్జన్స్ కానీ ఏవైనా సరే వేరే వాళ్ళ నుంచి వస్తే వాళ్ళు ఎప్పుడు కొన్నారు ఆ కాస్ట్ ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ 1 April 2001 రెండిట్లో ఏది మీకు బెనిఫిషియల్గా ఉంటుందో దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి ప్రొవిజన్ చెప్తుంది. ఇంకొకటి ఇండెక్సేషన్ బెనిఫిట్ అందరికీ ఉండదు, కొన్ని వాటికి ఉండదు. పండ గుర్తు పెట్టుకోండి, షార్ట్ టర్మ్కి ఎప్పటికీ ఉండదు. బాండ్స్ అండ్ డిబెంచర్స్కి ఉండదు, బాండ్ అండ్ డిబెంచర్స్కి ఉండదు, కానీ కొన్ని ఆర్బీఐ ఇచ్చిన బాండ్స్కి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఉండదని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఆప్షన్ ఇస్తాడు 20% విత్ ఇండెక్సేషన్ నాన్ రెసిడెంట్స్కి ఆర్ 10% వితౌట్ ఇండెక్సేషన్ అని. సో నువ్వు 10% తీసుకున్నప్పుడు వితౌట్ ఇండెక్సేషన్ మనము ట్యాక్స్ పేయాల్సి వస్తుంది. స్లమ్ సేల్ ఇది ఎస్పెషల్లీ ఫైనల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరైనా ఫైనల్ స్టూడెంట్స్ ఉంటే దాన్ని ఫోకస్ చేయండి. 50B స్లమ్ సేల్ అక్కడ కూడా మనకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. షేర్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ వాళ్ళకు ఉండదు, షార్ట్ టర్మ్కి ఉండదు. గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఇప్పుడు డెప్రెషబుల్ అసెట్ ఉంది. నేను ఇక్కడ ఫర్నిచర్ కొన్నాను, 3 years అవుతుంది కొనుక్కొని, ఇప్పుడు అమ్ముతున్నాను. సో అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ సరే ఉన్నా సరే అది ఎప్పటికీ షార్ట్ టర్మే అవుతుంది. డెప్రెషబుల్ అసెట్ అయితే అది ఎప్పటికీ షార్ట్ టర్మే అవుతుంది కానీ లాంగ్ టర్మ్ అవ్వదు. సెక్షన్ 49 కాస్ట్ విత్ రెఫరెన్స్ టు సర్టెన్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ కాస్ట్ ఏంటి అని అడుగుతాడు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అసెట్ మనకు కొనుక్కుంటే రాకుండా వేరే విధంగా కూడా వస్తుంది. గిఫ్ట్ ఇస్తే, విల్ ఇస్తే, పార్టీషన్ అవుతే, హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీ, అమల్గమేటెడ్ కంపెనీ నుంచి అమల్గమేటెడ్ కంపెనీ ఆర్ డీమర్జర్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీ, అట్లా ఏదైనా సరే మనకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనకన్నా ముందు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతే వాళ్ళకి ఏది కాస్ట్ మనకు అది కాస్ట్ అవుతుంది. సో కాస్ట్ ది ప్రీవియస్ ఓనర్ ఇస్ కాస్ట్ టు యూ అని చెప్పేసి మనము అనుకోవచ్చు.
సో అమాల్గమేషన్ ఇవన్నీ కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి, డోంట్ వర్రీ. ఇందులో ఎక్కువ ఇంపార్టెంట్గా అనేది ఏముండదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వెట్ ఈక్విటీ షేర్స్. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే మనకు కంపెనీలో షేర్స్ 100 రూపీస్ దానికి మార్కెట్ వాల్యూ ఉంది. అయితే మన ఎంప్లాయరు మనం బాగా పనిచేస్తున్నాం అని చెప్పేసి 80 రూపీస్కి ఎక్సర్సైజ్ ప్రైస్ మనకు షేర్స్ ఇచ్చాడు. మనం 80 రూపీస్కే కొన్నాము అంటే 20 రూపీస్ కట్టలేదు కదా. సో ఈ 20 రూపీస్ కాస్త పర్క్వజిట్ అవుతుంది. అంటే పర్క్వజిట్ అవుతుంది అంటే మనం శాలరీ హెడ్ కింద ఇది కూడా ట్యాక్స్ కడుతున్నాం. అంటే మనం ఇప్పుడు ఈ షేర్కి ధర ఎంత అంటే యూ షుడ్ నాట్ సే 80 రూపీస్. నేను 80 రూపీస్ పెట్టి ఎక్సైజ్ చేశాను అని చెప్పి 80 రూపీస్ పెట్టి ఎక్సైజ్ చేసావు కరెక్టే, కంపెనీ కట్టావు. 20 రూపీస్ ఇండైరెక్ట్గా దానిపైన ట్యాక్స్ కూడా కట్టేసావు పర్క్వజిట్ రూపంలో. అంటే నీ ఫేర్ వాల్యూ, నీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 100 అవుతుంది. అంటే 17(2)లో ఏదైతే మీరు ట్యాక్స్ కట్టారో అది కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టిన అమౌంట్ కాదు, ఏ వాల్యూ కన్సిడర్ చేస్తారో ఆ వాల్యూ కూడా వచ్చేస్తుంది. డీమర్జర్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఇక్కడ మీరు ఎగ్జామ్లో రావచ్చు. ఈ సెక్షన్ ఏమంటుందంటే, ఇప్పుడు నేను ఏ కంపెనీలో షేర్ కొన్నాను, ఒక షేర్ కొన్నాను. సో వాడు కాస్త దీన్ని ముక్కలు చేసేసి బి కంపెనీగా అయ్యాడు, సి కంపెనీగా అయ్యాడు, 2 కంపెనీలో విభజించాడు. సో ఇప్పుడు నాకు వాడు ఏమంటున్నాడంటే, నాకు ఇక్కడ 1 షేర్ ఇస్తా, నీకు 2 షేర్స్ ఇస్తా అంటున్నాడు. ఈ కంపెనీలో 1 షేర్ కొన్నందుకు బీ కంపెనీలో 2 షేర్లు ఇస్తా అంటున్నాడు. సో ఇప్పుడు నాకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటి అంటే చేయలేను. ఎందుకంటే ఇట్ విల్ ఆల్ డిపెండ్ అపాన్ హౌ మెనీ అసెట్స్ యూ ట్రాన్స్ఫర్ టు బీ లిమిటెడ్. బీ లిమిటెడ్కి నువ్వు ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు అది కూడా రోల్ ప్లే చేస్తుంది కదా, ఎంత నెట్వర్క్కి ట్రాన్స్ఫర్ చేస్తావు. సో దానికోసం ఒక ఫార్ములా ఇచ్చాడు. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే అసెట్ సైడ్లో ఉన్నది మొత్తం న్యూమరేటర్లో వస్తుంది. నెట్వర్త్ ఆఫ్ ద డీమర్జ్డ్ కంపెనీ అంటే వీని దగ్గర మొత్తం నెట్వర్త్లో ఎంత పోర్షన్ ఇచ్చాడో అంత పోర్షన్ మాత్రమే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అవుతుంది. మళ్ళీ చెప్పండి సార్ అంటే న్యూమరేటర్లో నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్ ట్రాన్స్ఫర్డ్, వీడు ఎంతైతే అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాడో బీ లిమిటెడ్కి అది వస్తుంది. డినామినేటర్లో నెట్వర్త్ ఆఫ్ ద డీమర్జ్డ్ కంపెనీ. డీమర్జ్డ్ కంపెనీ అంటే తల్లి కంపెనీ, డీమర్జ్డ్ అంటే స్ప్లిట్ అవ్వకన్నా ముందున్న కంపెనీ. ఓకే, దట్ మల్టిప్లైడ్ బై ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ. అంటే మీరు ఇందులో ఎంత పెట్టి కొన్నారో అది మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, అసెట్స్ ట్రాన్స్ఫర్ డివైడెడ్ బై నెట్వర్త్ బిఫోర్ కన్వర్జన్ మల్టిప్లైడ్ బై కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఓకే, సో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ 1 షేర్ ఉన్నందుకు ఇక్కడ 2 షేర్స్ ఇచ్చాడు, ఇక్కడ 1 షేర్ అలాగే ఉంది కదా. సో దాని ఎంత అంటే నువ్వు మొత్తం ఓవరాల్గా ఎంత పెట్టావు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది, రిమైనింగ్ మొత్తము డీమర్జ్డ్ కంపెనీలో కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అయిపోతుంది. యా, సో ప్రీవియస్ ఓనర్ అంటే ఇది అరుణాచలం కేస్ స్టడీ గుర్తుపెట్టుకోండి. ఈ కేస్ స్టడీ ఏమంటుందంటే, నాకు ప్రాపర్టీ మా ఫాదర్ నాకు ఇన్హెరిటెన్స్లో ఇచ్చాడు, కాకపోతే నాకు ఇవ్వకన్నా ముందు దానిపైన 5 లక్షల లోన్ తీసుకొని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను దాన్ని అమ్ముకోవాలంటే ఆ లోన్ తీర్చిగా నమ్మలేను కదా. సో నేను ఎప్పుడైతే ఆ లోన్ తీర్చుతున్నానో అది నా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్లోకి నేను యాడ్ చేసుకోవచ్చని చెప్పేసి ఆర్ఎం అరుణాచలం అనే కేస్ స్టడీ మనకు చెప్తుంది. జగదీష్ చంద్రన్ అనే ఈ కేస్ స్టడీ ఏం చెప్తుందంటే, వీడు తెలియమంతుడు, వాళ్ళ తండ్రి తీసుకున్న లోన్ కాదు, వాడంతలో వాడే లోన్ తీసుకున్నాడు, మళ్ళీ దాన్ని కట్టేశాడు. ఏమనంటే ఇది కూడా నా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కదా, నేను ఈ లోన్ కట్టకుంటే నాకు ఎవడు కొనేటోడు లేడు కదా అని అన్నాడు. కాకపోతే అలా ఏం లేదు, నువ్వు తీసుకున్న అప్పు నువ్వు కడితే అది నీ లయబిలిటీ, నువ్వు మీ ఫాదర్ తీసుకున్న అప్పు నువ్వు కడితే అది నీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. యా, సో సెల్ఫ్ జనరేటెడ్ అసెట్స్ అని ఒకటి ఉంటుంది. ఇందులో మనకి ఏముంటుందంటే, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ని మనము ఫైండ్ అవుట్ చేయలేకపోతామో మనకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడకూడదు. సరే ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు అంటే, మనం సేల్ కన్సిడరేషన్ సెక్షన్ 48లో ఏం చేస్తాం, సేల్ కన్సిడరేషన్ చెప్పి ఒక 50,000 రాస్తాం, మైనస్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెండిచర్ రాస్తాం, నీళ్ళు అనుకుందాం. దీని తర్వాత కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ రాస్తాం. సో ఎప్పుడెప్పుడైతే నువ్వు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ని ఫైండ్ అవుట్ చెయ్యవో అప్పుడు నీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడకూడదు అని చెప్పేసి ఒక కేస్ స్టడీ వచ్చింది. ఆ కేస్ స్టడీ ఇది బీసీ శ్రీనివాస శెట్టి అని చెప్పి, ఇది కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కేస్ స్టడీ ఏమంటుంది, ఏ సందర్భాలలో నీకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయలేకపోతావో, నువ్వు చేయలేని చెప్పి నువ్వు ప్రూవ్ చేస్తావో అప్పుడు నీకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ లేదు. నీకు ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ లేదో నీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా లేదని చెప్పేసి. సో ఇంతవరకు వెళ్ళేందుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కోపం వచ్చేస్తుంది కదా. సో వాళ్ళకి కొత్త ప్రొవిజన్స్తో వచ్చారు. ఏమంటున్నారంటే, ఈ కింద మొత్తం ఉన్నాయి కదా, ఈ గుడ్ విల్ ఆఫ్ ఎ బిజినెస్, ట్రేడ్ మార్క్, బ్రాండ్ నేమ్, అసోసియేటెడ్ బిజినెస్, టెనెన్సీ రైట్స్, స్టేజ్ క్యారేజ్ పర్మిట్స్, లూమ్ ఆర్ట్స్, రైట్ టు మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూస్ ఆర్ ఎనీ ప్రాసెస్, ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్, ఆర్ రైట్ టు క్యారీ ఆన్ ఎనీ బిజినెస్, ఇవన్నిటికీ ఇప్పుడు నేను గుడ్ విల్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నా అంటే గుడ్ విల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంత ఖర్చు అయిందంటే నేను ఎట్లా చెప్పాలి, ఐ డోంట్ నో, నేను ఎంత ఖర్చు పెట్టినా తెలియదు, నేను ఎప్పటి నుంచో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నానో నేను క్యాపిటల్ గెయిన్ కట్టను అని చెప్పేసి, ట్యాక్స్ కట్టను అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది బీసీ శ్రీనివాస శెట్టి. సో దానిని కౌంటర్ చేయడానికి మన వాళ్ళు 55 అనే ఒక సెక్షన్ అమెండ్ చేసేసి వాళ్ళు ఏమంటున్నారంటే,
ఇవి అన్నిటికీ నువ్వు క్యాలిక్యులేట్ అసర్టైన్ చేసే పెయిన్ తీసుకోకు. డోంట్ టేక్ ఏ బర్డెన్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఇట్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నిల్. అంటే నేను కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం నువ్వు చెయ్యకు, అది జీరోగా తీసేసుకో అంటే అర్థం ఏంటి, ఎంతకు అమ్ముకుంటే అంతని క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి. అన్యాయం జరిగిపోయింది కదా. కాకపోతే ఈ అన్యాయంలో కూడా మనకు ఒక న్యాయం జరిగింది. ఆ న్యాయం ఏంటంటే గుడ్ విల్ ఆఫ్ ఎ బిజినెసే అన్నాడు. అంటే గుడ్ విల్ ఆఫ్ ద బిజినెస్. నేను ఇప్పుడు ఒక ట్రేడింగ్ కంపెనీ ఉంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, దానికి ఒక గుడ్ విల్ తయారు చేస్తున్నాను అంటే కస్టమర్ లాయల్టీని నేను పెంచుకుంటున్నాను అంటే దానికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నీళ్ళు బీసీ శ్రీనివాస రెడ్డి కేసు అప్లై అవ్వదు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ మై సీఏ ప్రాక్టీస్ ఆర్ ఇట్ ఈస్ మై క్లాసెస్ ఆర్ ఇట్ ఈస్ మై సంథింగ్ ఎల్స్, ఇది ప్రొఫెషన్ నాకు, ఇది నా బిజినెస్ కాదు. సో దీనికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటి అంటే వీడు నీళ్ళు ఇచ్చాడు కదా, ఈ నీళ్ళు నాకు అప్లికబుల్ కాదు. సో నాకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నేను డిటర్మైన్ చేయలేను కాబట్టి నేను దీనిపైన అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తే నేను ట్యాక్స్ కట్టను అని చెప్పేసి మనం ఇంటర్ప్రిటేషన్గా తీసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెప్రిషియబుల్ అసెట్. సో మనం ఒక్కసారి ఈ సెక్షన్ చేసేటప్పుడు మనకు సెక్షన్ 211 పైన పూర్తి పట్టు ఉండాలి, 43(6) పైన కూడా పూర్తి పట్టు ఉండాలి. 2 సెక్షన్లు ఎందుకు పట్టుకొచ్చారంటే 43(6) ఏం చెప్తుందంటే ఓపెనింగ్ డబ్ల్యూడివి ప్లస్ అడిషన్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ డివైడ్ క్లోజింగ్లో వచ్చేది నీకు క్లోజింగ్ డబ్ల్యూడివి అవుతుంది. ఆ క్లోజింగ్ డబ్ల్యూడివి పైన నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఉన్న రేట్ని మల్టిప్లై చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ వచ్చేస్తుంది. అది జనరల్గా 43(6)లో చెప్తుంది. ఓకే, సెక్షన్ 211 ఏం చెప్తుంది అంటే నువ్వు ఎప్పుడైనా డెప్రిసియేషన్ చార్జ్ చేయాలంటే దాంట్లో అట్లీస్ట్ ఒక అసెట్ అయినా ఉండాలి, ప్లస్ దానికి కొంచెమైనా వాల్యూ ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ పైన డెప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే అట్లీస్ట్ దేర్ షుడ్ బి 1 asset ప్లస్ అట్లీస్ట్ దేర్ షుడ్ బి సమ్ 1 rupee టు ద వాల్యూ. ఆ రెండు ఉంటేనే నేను డెప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తాను. ఎప్పుడైతే ఏ ఒక్కటైనా సాటిస్ఫై అవ్వదు అంటే నా దగ్గర 10 assets ఉన్నాయి, 10 assets అమ్మేసుకున్నాను అంటే ఇంకా నాకు అప్పుడు నేను డెప్రిసియేషన్ చార్జ్ చేయకూడదు, క్యాపిటల్ గెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నాకు 10 assets ఉన్నాయి, 9 assets అమ్మేశాను, కానీ నాకు వచ్చే వాల్యూ నా ఉన్న వాల్యూ కంటే ఎక్కువనే వచ్చేసింది. సో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నేను 10 ఫర్నిచర్స్ కొన్నాను, 10 multiplied by 1000 rupees. సో 10,000 నాది ఓపెనింగ్ డబ్ల్యూ అనుకుందాం. ఓకే, నేను డ్యూరింగ్ ద ఇయర్ నేను సేల్ చేశాను, ఒక 6-7 చైర్స్ అమ్మేశాను, నాకు 12,000 వచ్చేసింది. అంటే నా 10,000కి 10,000 కంటే ఎక్కువనే వచ్చినప్పుడు నీకు మళ్ళీ డెప్రిసియేషన్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది లేదు కదా. సో ఇట్ విల్ గో టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అర్థం చేసుకోండి, మీ బ్లాక్ ఆఫ్ అసెట్స్లో ఒక్క అసెట్ అన్నా ఉండాలి, కొంచెం వాల్యూ అన్నా ఉండాలి. ఆ రెండిట్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదంటే ఇట్ సీజ్ టు బి ఎ బ్లాక్, యూ విల్ గో టు షార్ట్ టర్మ్ క్యాపిటల్. షార్ట్ టర్మ్, నెవర్ బి లాంగ్ టర్మ్. అది 36 months కన్నా ఎక్కువ హోల్డ్ చేసినప్పటికీ అది షార్ట్ టర్మే అవుతుంది. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్తుంటాడు. ఈ సెక్షన్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో డోంట్ వరీ, మన క్యాపిటల్ గెయిన్ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది, పీజీబీపీ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది. అందులో చెప్పాను పవర్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎస్ఎల్ఏ మెథడ్లో వెళ్ళిపోతారు. ఎస్ఎల్ఏ మెథడ్లో వెళ్ళిపోయినప్పుడు సెంటర్లో ఎప్పుడైనా అమ్ముకోవాలనుకుంటే ఏదైతే తక్కువ డెప్రిసియేషన్ వస్తుందో దాన్ని వాళ్ళు టర్మినల్ డెప్రిసియేషన్ అంటారు, ఎక్కువ వస్తే బ్యాలెన్సింగ్ ఛార్జ్ అంటారు, దానికన్నా కాస్ట్ కన్నా ఎక్కువ వస్తే అది క్యాపిటల్ గెయిన్లో వస్తుందని చెప్పేసి అది పీజీబీపీ చాప్టర్ వీడియోలో నేను క్లియర్గా చెప్పేశాను. ఓకే, సో స్లమ్ సేల్ కోసం కూడా నేను చెప్పాను. స్లమ్ సేల్ ఏంటి అంటే మనం ఏ రోజు ఇప్పుడు నాకు చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉంది. తిరుపతిలో ఉన్న బ్రాంచ్ నేను అమ్మేయాలనుకుంటున్నాను. ఓకే, ఎప్పుడైతే దాన్ని అమ్మేయాలనుకుంటున్నానో మొత్తం బ్రాంచ్ మొత్తాన్ని అమ్మేసేస్తున్నాను, అసెట్ని లైబిలిటీ క్యాలిక్యులేట్ చేయకుండా. ఒకరికి చెప్పేస్తున్నా ఒక 10 లక్షలు ఇచ్చే బాబు నువ్వు తీసేసుకో అని చెప్పేసి ఆ 10 లక్షలు ఏవైతే వస్తుందో దట్ ఈస్ మై ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్. నేను ఎంతైతే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నానో దానికి నెట్ వర్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెట్ వర్త్ ఈస్ మై కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. డిఫరెన్స్ విల్ బి మై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బేస్డ్ అపాన్ వెన్ ఐ బాట్ ఇట్. అంటే నా తిరుపతి బ్రాంచ్ నేను ఎప్పుడు పెట్టానో అప్పటి నుంచి అమ్మాయి రోజు వరకు 36 months కన్నా ఎక్కువ ఉంది అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది, లేదంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. సో ఇది నాకు స్లమ్ సెల్లో వస్తుంది. ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన ఏమైనా రీవాల్యుయేషన్ జరిగితే రీవాల్యుయేషన్ ఇగ్నోర్ చేయాలి. డబ్ల్యూడీవీ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే డబ్ల్యూడీవీ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవాలి, లేదంటే బుక్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, ఈ కండిషన్స్ మనం సాటిస్ఫై చేస్తే అయిపోతుంది. ఇంకొక పాయింట్, ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని చెప్పినప్పటికీ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. ఇది ఫైనల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్, ఇంటర్ వాళ్ళకి కొంచెం తక్కువ ఇంపార్టెంట్. 50C స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్స్ట్రక్షన్ సర్టన్ అసెట్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఒక ల్యాండ్ ఉంది అంటే నాకు ఒక క్యాపిటల్ అసెట్, నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది నేను 60 lakhsకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను, కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ 80 lakhs ఉంది. అంటే నేను తక్కువ రేటుకి అమ్ముతున్నాను కదా, కావాల్సుకొని తక్కువ ట్యాక్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను కదా. ఎప్పుడైతే నా యాక్చువల్ కన్సిడరేషన్ నా స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా తక్కువ ఉంటుందో స్టాంప్ డ్యూటీ వాల్యూ విల్ బికమ్ మై యాక్చువల్ కన్సిడరేషన్ అనేది మనకి ఈ సెక్షన్ చెప్తుంది. ఓకే, 5% టాలరెన్స్ ఉంటుంది, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఇంకొకటి, ఇది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పచ్చు.
ఎగ్జామ్ ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నా దగ్గర ఒక క్యాపిటల్ అసెట్ ఉంది, నేను దాన్ని అమ్మాలనుకుంటున్నాను, అమ్మడానికి ఒక అడ్వాన్స్గా ఒక 50,000 తీసుకుంటున్నాను. ఏం చెప్తున్నాను, అరే నువ్వు ఒక నెల లోపల వచ్చేసేసి ఈ అసెట్ అమ్ముతాను, లేదంటే 50,000 నాకే అని చెప్తున్నాను. అంటే ఐ విల్ నాట్ రిఫండ్ ద మనీ అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నాను. సార్ అతను కూడా సరే సార్ అని చెప్పేసి 50,000 నాకు ఇచ్చేసాడు. 1 మంత్ అయిపోయింది, రావట్లేదు, ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. సో 50,000 నేను నా పాకెట్లో పెట్టుకున్నాను, నేను మళ్ళీ రిఫండ్ ఇవ్వట్లేదు. సో దీన్ని నేను ఎలా కన్సిడర్ చేయాలి అంటే దానికి ఒక అమెండ్మెంట్ జరిగింది 1 ఏప్రిల్ 2014 అని. ఈ 2014 కన్నా ముందు నాకు అట్లా ఫర్ఫిట్స్ జరిగి ఉండుంటే అది నా కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి మైనస్ అవుతుంది. ఈ డేట్ కన్నా తర్వాత నన్ను ఫర్ఫిట్ చేస్తే అది నాకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో ట్యాక్స్ పడుతుంది. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్కి అయితే ఇవి గుడ్ విల్ ఇలాంటి వాటికి కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నిల్ అన్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా నిల్లే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం చదివాము గుడ్ విల్ ఆఫ్ ద బిజినెస్, రైట్స్ టు మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూస్, ఆర్టికల్, థింగ్ ఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నిల్ అన్నాడు కాబట్టి కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా నిల్లే ఉంటుంది. ఓకే, సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ సర్టన్ కేసెస్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇది మనము ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఇంట్రొడక్షన్ వీడియోలో మనం ఒక షేర్ని పర్చేస్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఎస్టీటీ పే చేసేసి అది లిస్టెడ్ కంపెనీలో లైక్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది, ఎస్టీటీ కూడా పే చేశాను అంటే అది షార్ట్ టర్మ్ అయితే 15% పడుతుంది. లాంగ్ టర్మ్ అయితే 1 lakh వరకు ఎగ్జామ్ట్ ఉంటుంది, 1 lakh తర్వాత 10% పడుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది దీనికోసమే. ఎప్పుడైతే మీరు ఒక కంపెనీలో షేర్ కానీ లేదంటే ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్లో ఒక యూనిట్ కానీ బిజినెస్ ట్రస్ట్లో ఒక యూనిట్ కానీ తీసుకుంటే అది అమ్ముతప్పుడు కొంటప్పుడు అక్విజిషన్లో ట్రాన్స్ఫర్లో మీరు ఎస్టీటీ పే చేసి ఉంటే మీరు 15% కడతారు. ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే 12 months క్రైటీరియా తోటి డిసైడ్ చేస్తాము. 12 months కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే అది లాంగ్ టర్మ్ అయిపోతుంది, 1 lakh వరకు ఎగ్జామ్ట్ ఉంటుంది. 1 lakh దాటిన తర్వాత మీరు 10% కట్టాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక అతనికి 2 lakh rupees వచ్చింది, ఇది 2 lakh rupees షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసింది. అతనికి ఇంకా వేరే ఇన్కమ్ ఏం లేదు, అది ఒకటే ఇన్కమ్ ఉంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే ఇతను 15% కడతాడా అంటే అలా కట్టాడు. ఏం చేస్తాడంటే నీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అవ్వట్లేదు అంటే ఎంతైతే ఎక్సీడ్ అవ్వట్లేదు దట్ ఈస్ కాల్డ్ అన్ఎగ్జాస్టెడ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దట్ విల్ బీ యూజ్డ్ టు రెడ్యూస్ ఫ్రమ్ యువర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నాకు అర్థం కావట్లేదు సార్ అంటే నేను ఎఫ్డీ చేస్తే నాకు 1 lakh rupees వచ్చింది, నా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2.5 lakh, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2.5 lakh అంటే నా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి నా అదర్ ఇన్కమే 1.5 lakh తక్కువలో ఉంది కదా. అంటే అదర్ దెన్ దిస్ ఫ్లాట్ రేట్, ఈ ఫ్లాట్ రేట్లో కట్టే ట్యాక్స్ని పక్కకు పెడితే కూడా నార్మల్ ప్రొవిజన్లో వచ్చే ఇన్కమ్ కూడా 1.5 lakh అన్ఎగ్జాస్టెడ్. అంటే దాన్ని ఇంకా వాడుకోలేకపోయాను, నాకు ఇన్కమ్ తెచ్చుకోలేకపోయాను కదా. ఈ 1.5 lakhని మీరు ఇందులో నుంచి మైనస్ చేసి ఓన్లీ రిమైనింగ్ 50,000 పైనే మీరు ట్యాక్స్ కడతారు. అసలు అర్థం కావట్లేదు సార్ అంటే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది, దానిపైన మీరు 15% కట్టాలి. కానీ అలా కట్టకన్నా ముందు మీరు చూడాల్సింది ఏంటంటే మీ దగ్గర వేరే ఇన్కమ్ ఏదైతే ఉందో అది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయిందో లేదో చూడాలి. ఎక్సీడ్ అవ్వట్లేదు అంటే ఎంతైతే ఎక్సీడ్ అవ్వట్లేదో ఆ అన్ఎగ్జాస్టెడ్ పోర్షన్ని దీంతో మైనస్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ పైన మీరు 15% కడతారు. ఇది ఓన్లీ రెసిడెంట్కే ఉంటుంది. సో ఇది షార్ట్ టర్మ్. అలాగే లాంగ్ టర్మ్లో కూడా సేమ్ ప్రొవిజన్ ఉంటుంది. వాళ్ళు 20% కడతారు. సార్ మీరు 20% అంటున్నారు ఏం సార్, ఇందాక 15% 10% అన్నారు కదంటే ఆ 10% ఎక్కడివి అంటే ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఇన్ ఏ కంపెనీ ఆర్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్లో యూనిట్, బిజినెస్ ట్రస్ట్లో యూనిట్ అయితేనే ఆ 10%. అది కాకుండా వేరే లాంగ్ టర్మ్ నా ల్యాండ్ ఉంది అది అందులో రాదు కదా, దానికి 20% పడుతుంది. సో ఇందులో కూడా నా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి అది ఎక్సీడ్ అవ్వట్లేదు అంటే ఎంతైతే అన్ఎగ్జాస్టెడ్ ఉందో దాన్ని నేను వాడుకోవచ్చు అని చెప్పి మనకి ఈ సెక్షన్ చెప్పకనే చెప్తుంది. సో మనం నెక్స్ట్ 54 దాంట్లోకి వెళ్ళిపోదాము. ఎగ్జామ్షన్స్ అవైలబుల్ ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్. మనం దీని ఎగ్జామ్షన్ చేయడానికి మనకి ఎంత 20 minutes టైం ఉంది. వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఇన్ టైం. సో ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ అంటే నా దగ్గర ఒక క్యాపిటల్ అసెట్ ఉంది, దాన్ని అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. 50 లక్షల పైన ట్యాక్స్ కట్టాలి 20% అంటే నేను చచ్చిపోతున్నాను, నాకు ఒక రిలీఫ్ ఇవ్వండి అంటే ఎస్ రిలీఫ్ ఇస్తాము, కాకపోతే నేను చెప్పినట్టుగా నేను ఇన్వెస్ట్ చేస్తే ఇస్తాను అని చెప్పేసి. సో చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవి సెక్షన్ 54 చెప్తుంది. అంటే సెక్షన్ 54, 54F, 54B,
జీఏ జీబీజీ ఇవన్నీ దీనిలోకి వచ్చేస్తాయి. ఒక్కసారి నాకు కొంచెం ఓవర్వ్యూ చెప్పండి అంటే ఓవర్వ్యూ ఆలోచించండి. మనకు సెక్షన్ 16లో కూడా మనకు డిడక్షన్ ఉండే శాలరీ కోసం, 24లో కూడా డిడక్షన్ ఉండే హౌస్ ప్రాపర్టీ కోసం. ఓకే, అట్లాగే మనం సెక్షన్ 30 నుంచి 37 వరకు మొత్తం డిడక్షన్స్ పీజీబీపీ కోసం. అట్లాగే మనకి డిడక్షన్ 54 కోసం. ఓకే, 54లో క్యాపిటల్ గెయిన్ అంటే ఏ హెడ్కి ఆ డిడక్షన్ ఉంది అంటే ఎవరి ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలన్నట్టు ప్రతి హెడ్లోనే దానికి సంబంధించిన డిడక్షన్స్ ఉన్నాయి. సో మనకు 54 అనేది క్యాపిటల్ గెయిన్కి సంబంధించి ఉంటుంది. ఓకే, అంటే వేరే దాన్ని దీనిలో వాడుకోలేమని అర్థం ఇండైరెక్ట్గా. సో ఇది ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఎప్పుడు చేస్తాడు అంటే రెసిడెన్షియల్ హౌస్ టు బి ట్రాన్స్ఫర్డ్ అంటే మా దగ్గర ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో ఉంది, నేను దాన్ని అమ్మేశాను, ఇట్ మస్ట్ బి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటే దాన్ని నేను లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి ఉండాలి, అది అప్పుడే పడుతుంది. అండ్ అది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద ఛార్జ్ అయ్యి ఉండాలి. అంటే నాకు బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ని అమ్మాను, అది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేశాను, ఇప్పటి వరకు దాన్ని నేను ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద చూపించాను. మేబీ గెయిన్ దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందనే చూపించాను. అప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది అమెండ్మెంట్ జరిగింది, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, వేర్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 2 crores అంటే 2 కోట్ల కంటే ఎక్కువ క్యాపిటల్ గెయిన్ వచ్చిందంటే నాది పెద్ద మొత్తం చాలా రేట్లు ఉన్న ఇల్లు 2 కోట్ల కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి నువ్వు ఒక ఇల్లు కొనుక్కో అని చెప్పి అంటాడు. ఏమంటాడంటే వేర్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఎక్సీడ్స్ 2 crores, one residential house in India should be purchased within 1 year before or 2 years after the date of transfer or construct within 3 years after the date of transfer. సార్ ఏం చెప్పాలనుకుంటే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఒక హౌస్ ప్రాపర్టీ హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంది, దాన్ని ఒక 4-5 years వాడుకున్న తర్వాత నేను దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను. కానీ ఆ 4-5 yearsలో మొత్తము ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందనే దాన్ని చూపించాను, హౌస్ ప్రాపర్టీ కిందనే చూపించాను. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ అసెట్, ఇట్స్ ఎ క్యాపిటల్ అసెట్. 4-5 years వాడిన తర్వాత దాన్ని అమ్ముకోవాలనుకుంటున్నాను, అమ్ముకుంటే నాకు ఒక 5 కోట్ల గెయిన్ వచ్చింది. ఆలోచిస్తుంది ఎంత బాగుంది అది, 5 crores గెయిన్ వచ్చింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు అంటే 2 crores దాటింది కాబట్టి ఒక ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక ఇల్లు ఎప్పుడు కొనుక్కోవచ్చు? ఆ ట్రాన్స్ఫర్ కంటే 1 year ముందు, లేదంటే ట్రాన్స్ఫర్ తర్వాత 2 years తర్వాత, ఈ 2 సార్లు కొనొచ్చు. అర్థం కావాలంటే ఇవాళ నేను కొత్త అసెట్ కొనాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్ 1 year తర్వాత కూడా నేను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదేంటి 30th April, ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటే లాస్ట్ 1 yearలో కొత్త అసెట్ కొనుక్కున్నా ఓకే అంటాడు. అట్లెట్లా సార్ అంటే అట్లనే, ఎందుకంటే ఒక్కొక్కసారి పాతిల్లో అమ్మే కొత్తిల్లు కొనాల్సిన పరిస్థితి కొంతమందికి ఉండదు, కొంతమందికి డబ్బులు బాగుంటాయి కదా. సో కొత్తిల్లు ఆల్రెడీ కొనేసుకొని తర్వాత పాతిళ్ళు అమ్ముకుంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇది. ఓకే, సో మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పాతిళ్ళు అమ్ముకొని కొత్తిల్లు కొనుక్కుంటారు. వీళ్ళు కొత్తిల్లు ఎక్కడ బాగుంటే అక్కడ కొనుక్కొని ఇక ఎట్లా మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం కదా, ఇక హైదరాబాద్ ఎందుకులే అని చెప్పేసి దాన్ని అమ్ముకుంటారు, అలాంటి కేటగిరీ. ఓకే, సో వీళ్ళు 1 year ముందు కానీ 2 years తర్వాత కానీ కొత్త హౌస్ ప్రాపర్టీ కొనుక్కొని ఉండాలి. లేదంటే కన్స్ట్రక్ట్ చేయాలి, దాన్ని అద్దాల మేడగా చేయాలనుకుంటే 3 years నువ్వు ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి 3 years లోపు కన్స్ట్రక్షన్ చేసి ఉండాలి. సో అలా చేస్తే మీకు మీరు ఎంతైతే మీరు కొత్త అసెట్కి పెడుతున్నారో అంత మీకు అంటే మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఆర్ కొత్తగా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో విచ్ ఎవర్ ఇస్ లోవర్ అది మీకు ఎగ్జామ్ట్. కాస్ట్ ఆఫ్ న్యూ రెసిడెన్షియల్ హౌస్ ఆర్ క్యాపిటల్ గెయిన్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ విల్ బి ఎగ్జామ్ట్ ఫర్ యూ. సో ఏం చెప్పారు సార్ ఇప్పటివరకు అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ని అది హౌస్ ప్రాపర్టీని 36 months కన్నా ఎక్కువ 24 months కన్నా ఎక్కువ హోల్డ్ చేసి అమ్ముతున్నారో దానిలో వచ్చే గెయిన్ 2 crores దాటిందో వాడు 1 year 2 year or 3 year ఈ నంబర్స్ లోపు కొత్త అసెట్ కొనుక్కుంటే ఎంత కొన్నాడు ఎంత గెయిన్ వచ్చింది విచ్ ఇస్ లోవర్ విల్ బి ఎగ్జామ్ట్. ఇప్పుడు వేర్ ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores అంటే బంజారా హిల్స్ కాదు, ఇంకొంచెం వేరే ఏరియా ఎక్కడైనా తీసుకుందాం, వేరే ఏరియాలో తీసుకుందాం ఎక్కడైనా. సో 2 crores కన్నా తక్కువ క్యాపిటల్ గెయిన్ వచ్చింది, అది కూడా నేను లాంగ్ టర్మ్లోనే హోల్డ్ చేస్తాను, అది కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కిందనే చూపించాను. ఓకే, ఇప్పుడు నాకు 2 crores కన్నా తక్కువ వచ్చింది అంటే అది అంత పెద్ద బిగ్ షాట్ కాదు, కొంచెం ఓకే టైప్. కాబట్టి 2 crores కన్నా తక్కువ వచ్చినప్పుడు 2 ఇల్లులు కొనుక్కోవచ్చు, 2 crores దాటిందంటే 1 ఇల్లు కొనుక్కోవచ్చు. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, 2 residential houses కొనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. 54B ఏమంటుందంటే ల్యాండ్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పస్ టు బి ట్రాన్స్ఫర్డ్. సో ఇప్పుడు ఇందాక ట్రాన్స్ఫర్ చేసింది ఏంటి, హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశాను, ఇక్కడ నాకు ల్యాండ్ ఉంది, ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేశాను. సో ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక్కడ విన్నాను ల్యాండ్ ఇది
అగ్రికల్చరల్ ల్యాండ్ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ అసెట్ అన్నారు కదా సార్ అంటే అది స్పెసిఫైడ్ ఏరియాలో ఉండకపోయి ఉంటే, కానీ ఇక్కడ ఉండుంటే స్పెసిఫైడ్ ఏరియాలో ల్యాండ్ ఉండుంటే వీళ్ళకి ఇది ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే లాస్ట్ 2 ఇయర్స్లో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మీ పేరెంట్స్ కానీ దాన్ని అగ్రికల్చరల్ పర్పస్కి యూస్ చేసి ఉండాలి. అప్పుడు మీరు కొత్తగా ఏదైతే తీసుకుంటున్నారో వితిన్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పర్చేజ్ ఎనీ అదర్ ల్యాండ్ టు బి యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పస్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది, చాలా తక్కువ. అట్లా ఎప్పుడైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి ఇంకేదైనా కొంచెం దూరంలో కొంచెం విలేజెస్లో డిస్ట్రిక్ట్లలో వెళ్తే ఎక్కువ ల్యాండ్ దొరుకుతుంది కదా, అలా కొనుక్కోవచ్చు అని ఎవరికైనా థాట్ వస్తే ఉన్న ల్యాండ్ని 2 సంవత్సరాల వరకు మినిమం అగ్రికల్చర్ పర్పస్కి వాడుకొని నువ్వు కానీ మీ పేరెంట్స్ కానీ మీ పార్ట్నర్ కానీ 2 ఇయర్స్ వాడుకొని 2 ఇయర్స్ తర్వాత దీన్ని అమ్ముకొని వచ్చిన డబ్బులతోటి ల్యాండ్ని ఇష్టమైన దగ్గర కొనుక్కుంటే నీకు ట్యాక్స్ పడదు. ఓకే, సో అది మనకు ఈ సెక్షన్ చెప్తుంది. 54D ఏంటి అంటే కంపల్సరీ అక్విజిషన్. ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో కంపల్సరీ అక్విజిషన్ అయిపోయింది. సార్ ఇదేంటి సార్ కొంచెం చెప్తారా? ఇదేంటి అంటే ఇక్కడ ఈసీఐల్ ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా. ఓకే, ఇక్కడ నాచారం ఉంది, అది ఇండస్ట్రియల్ ఏరియా. బాలనగర్ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇండస్ట్రియల్ ఏరియా అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కొంతమంది బిజినెస్లకు ఇచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన వాళ్ళకి ఏమనిపించింది, ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలి, ఇక్కడ ఒకటి ఇది కట్టాలి అది కట్టాలి అనే ఒక థాట్లు వస్తున్నాయి కదా గవర్నమెంట్లకి. సో అలా థాట్ వచ్చినప్పుడు కంపల్సరీగా అక్వైర్ చేసుకుంటారు. సో అట్లా మనం కంపల్సరీగా అక్వైర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా రిలీఫ్ ఇచ్చాడు. ఓకే, సో 3 ఇయర్స్ లోపు మీరు వెళ్ళేసేసి ఇంకేదైనా కొత్తది కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు అని చెప్పేసి. ఓకే, సేమ్ కాన్సెప్ట్, కంపల్సరీ అక్విజిషన్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను. 54EC ఇది మీరు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అని అనుకోండి. ఏంటి సార్ ఇది అంటే నా దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్మాను, ల్యాండ్ అమ్మితే అంటే నాకు హౌస్ ప్రాపర్టీ ఉంది, హౌస్ ప్రాపర్టీ అమ్మాను అంటే హౌస్ ప్రాపర్టీ అమ్మితే హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవాలా? నాకు ఇల్లు కొనడం ఇష్టం లేదు, నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అంటే సో నీలాంటి వాని కోసం ఇది ఉంది. ఓకే, సో ఏంటి అంటే ఇది 6 మంత్స్ లోపు RECL ఆర్ NHAI రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్ NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీనిలో మీరు బాండ్స్ని 50 లక్షల వరకు కొనుక్కోవచ్చు. కానీ అది 3 ఇయర్స్ వరకు దాన్ని ఎక్కడ మీరు కన్వర్ట్ చేయకూడదు. అంటే దానిపైన లోన్ తీసుకోవడం కానీ దాన్ని ఇంకొకరికి కన్వర్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. అర్థం కావట్లేదు సార్ అంటే ఇప్పుడు మనము 54E మాట్లాడుకున్నామా, 54 మాట్లాడుకున్నామా? 54 ఏంటి, ఇండివిజువల్కి హెచ్యుఎఫ్కి నేను లేకపోతే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీతో మాకు హౌస్ ప్రాపర్టీ అమ్మేసేసి కొత్త హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవాలి, అది చెప్తుంది ఇక్కడ. 2 కోట్ల తర్వాత అది. కానీ నేను ఏమంటున్నా అంటే నాకు కొత్త హౌస్ కొనడం ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి. సో నేను అలా కొత్త హౌస్ కొనకుండా కొన్ని బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తా అంటే చేసుకో, అది 50 లక్షల వరకు అని చెప్పేసి ఇది అంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇది ఎనీ అసెసీ అంటే కంపెనీ కూడా వాళ్ళకి ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే వాళ్ళు 54ECలో తీసుకోవచ్చు. కేస్ స్టడీస్ కూడా చాలా ఉన్నాయి, సో మనకేం అవసరం లేదు అవన్నీ కేస్ స్టడీస్. ఇక్కడ 54E అని ఇంకొకటి ఉంటుంది. ఇదేంటి అంటే ఎవరైతే ఒక స్పెసిఫైడ్ ఫండ్కి పెడతారో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ద స్పెసిఫైడ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ 6 మంత్స్ లోపు చేయాలి, మ్యాక్సిమం 50 lakhs ఉంటుంది, వాడు దాన్ని ఇలాగ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఓకే, సో స్పెసిఫైడ్ ఫండ్ని మీరు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అంటే ఇది సో ఇది కొత్తగా అమెండ్మెంట్ అయింది అనుకుంటా. స్పెసిఫైడ్ ఫండ్స్లో ఉన్న యూనిట్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు గెయిన్ వస్తే 6 మంత్స్ లోపు 50 లక్షలు పెట్టి కొనండి. ఇందాక వచ్చిన ప్రొవిజన్ మళ్ళీ వచ్చేసింది. 54F ఏంటి అంటే ఇది కూడా ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి ద అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ నాట్ బీయింగ్ ఏ రెసిడెన్షియల్ హౌస్. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే 54కి 54Fకి తేడా అర్థం చేసుకోండి. 54 ఏంటి, హౌస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక హౌస్ ప్రాపర్టీ కొనడము. కానీ 54F ఏమంటుంది, హౌస్ ప్రాపర్టీ కాకుండా ఇంకేదో ట్రాన్స్ఫర్ చేశాను అంటే క్యాపిటల్ అసెట్ అంటే హౌస్ ప్రాపర్టీ ఒకటే ఉందా, ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇంకేదో ట్రాన్స్ఫర్ చేస్తాను, నా గోల్డ్ నా జ్యువెలరీ ఉండొచ్చు, ఓకే ఉండొచ్చు, లేకుంటే బాండ్స్ ఉండొచ్చు, అట్లా ఏదైనా ఇంకా వేరే క్యాపిటల్ అసెట్ని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే నేను 54F కింద సేదా తీరొచ్చు. 54 ఏంటంటే ఓన్లీ హౌస్ ప్రాపర్టీ టు హౌస్ ప్రాపర్టీ, ఇది ఎనీ టు హౌస్ ప్రాపర్టీ. సో వీళ్ళకి కూడా సేమ్ లాజిక్ 1 year 2 year 3 years ఇందాక చెప్పిన లాజికే ఉంటుంది ఇక్కడ కూడా. దీన్ని కూడా వీడు 3 years లోపు డస్ నాట్ పర్చేస్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 2 years. ఓకే,
ఇది కూడా సేమ్ లాజిక్. ఇక్కడ ఒకటి స్టార్ మార్క్ పెట్టాను. స్టార్ మార్క్ ఏంటంటే 54లో ఏంటి, 54లో నీ క్యాపిటల్ గెయిన్ ఎంత వచ్చింది, ఎంత కొత్తగా అసెట్ కొన్నావు, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అని అన్నాడు. కానీ ఇక్కడ ఇట్లా అన్నాడు వాడు. ఇక్కడ వేడంటాడంటే నీకు వచ్చిన నెట్ కన్సిడరేషన్లో నువ్వు ఎంత పెట్టావో ఎంత ప్రపోర్షనేట్గా పెడితే అంత ప్రపోర్షనేట్గా ఇస్తా అని చెప్తాడు. ఫార్ములాని డిరైవ్ చేసుకోవచ్చు మీరు ఎగ్జామ్లో కూడా. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు నెట్ కన్సిడరేషన్ 100 రూపీస్ వచ్చింది, నువ్వు 100 రూపీస్ పెడితే నీకు టోటల్గా ఎగ్జామ్ట్ అంటాడు. నెట్ కన్సిడరేషన్ 100 రూపీస్ వచ్చింది కానీ నువ్వు 80 పెట్టావు అంటే నీకు క్యాపిటల్ గెయిన్ కూడా ప్రపోర్షనేట్ 80% వచ్చేస్తుంది. ఓకే, సో అది మీరు 54Fలో చూసుకోవచ్చు. 54Gలో ఏంటంటే ఇది కూడా ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అర్బన్లో ఉన్న దానికోసము 1 year 3 years లోపు మీరు చేసుకోవచ్చు. అర్బన్ ఏరియా టు రూరల్ ఏరియాకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే మిషనరీ ప్లాంట్ అండ్ మిషనరీ గవర్నమెంట్ కంపల్సరీ అక్వైర్ చేసుకొని వాళ్ళు వేదానికి వెళ్ళిపోతున్నారు. అక్వైర్ చేయకుండా వీళ్ళు సొంతంగా వెళ్ళిపోయినా వచ్చేస్తుంది. ఇది సెజ్ వాళ్ళకి మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. ఇది 54GB ఇంపార్టెంట్ అనుకోండి. ద అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ బీయింగ్ ఎ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. 54లో ఎట్లా ఉంది, అసెట్ ట్రాన్స్ఫర్ షుడ్ బి ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ బీయింగ్ హౌస్ ప్రాపర్టీ. ఇది కూడా అదే. అసెసీ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 113(1) హ్యాస్ యూటిలైజ్డ్ ద నెట్ కన్సిడరేషన్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు ద ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద ఎలిజిబుల్ కంపెనీ. ఏం చెప్పాలనుకుంటున్నాడు, నేను 50 లక్షలు పెట్టేసేసి ఒక ఇల్లును అమ్మేశాను. ఆ డబ్బుల్ని నేను కొత్త అసెట్ కొనుక్కోవాలనుకుంటే 54లో కొనొచ్చు, బాండ్స్ కొనాలంటే 54Fలో కొనొచ్చు. ఆ రెండు వద్దు, నేను సొంతంగా నేను కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నా అంటే కొత్తగా కంపెనీ పెట్టుకొని ఆ షేర్స్ ఈ డబ్బులతో కొనుక్కో. ఇప్పుడు నాకు ఇక్కడ ల్యాండ్, ఇక్కడ బిల్డింగ్ ఉంది, నేను అమ్మేశాను, వచ్చిన డబ్బులతోటి ఒక కంపెనీ పెడుతున్నాను, ఆ కంపెనీలో షేర్స్ మొత్తం ఈ కంపెనీ ఈ డబ్బులతోనే కొంటున్నాను అంటే ఓకే, యు ఆర్ ఫైన్ అంటున్నాడు. ఓకే, సో అక్కడ ఏమంటున్నా అంటే ద ఎలిజిబుల్ కంపెనీ షాల్ ఇన్ టర్న్ యూటిలైజ్ ద కన్సిడరేషన్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఎ న్యూ అసెట్ వితిన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ బై ద అసెసీ కంపెనీ. ఇక్కడ ఏమంటున్నాడు, నా దగ్గర హౌస్ ప్రాపర్టీ ఉంది, హౌస్ ప్రాపర్టీని నేను అమ్మేశాను, వచ్చిన డబ్బులతోటి కొత్త కంపెనీ పెట్టాను, ఆ కంపెనీలో షేర్స్ కొన్నాను అంటే ఇప్పుడు నా డబ్బులు మొత్తం కంపెనీకి వెళ్ళిపోయాయి. కంపెనీ నేను షేర్స్ కొన్నాక 1 year లోపు కొత్త అసెట్స్ని కొనుక్కోవాలి. సార్ ఎందుకు సార్ ఇంత తిరిగి రాస్తున్నాడంటే ఇండైరెక్ట్గా ఇల్లు అమ్ముకొని స్టార్టప్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో, ఆ స్టార్టప్ పెట్టింది కూడా పనికి మాలిన వాటి కోసం కాదు, అసెట్లు కొనడానికి ఆ డబ్బుల్ని వాడు అని చెప్పి, అది 1 year లోపు వాడుకో అని చెప్పేసి అంటుంది. ఓకే, సో విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ the assessee shall not sell or otherwise transfer the equity shares of such eligible company and such eligible company also shall not sell or transfer the new asset acquired. ఓకే, సో ఇప్పుడు నేను షేర్స్ కొన్నాను కదా, 50 లక్షలు పెట్టేసేసి ఆ 50 లక్షల షేర్స్ కొన్నప్పుడు నేను ఆ షేర్స్ని 5 years వరకు అమ్ముకోకూడదు వేరే వాళ్ళకి. ప్లస్ నేను పెట్టిన డబ్బులతోటి కంపెనీ అసెట్స్ కొన్నా కదా, ఆ అసెట్స్ని కూడా కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముకోకూడదు. ఈ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, ఈ ఫామ్లో ఎప్పటికదే ఉంటుంది. ప్రపోర్షనేట్గా అన్నప్పుడల్లా ప్రస్తుతం ఈ ఫామ్లో వస్తుంది. నెట్ కన్సిడరేషన్ డివైడ్ బై కాస్ట్ ఆఫ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ డివైడెడ్ బై నెట్ కన్సిడరేషన్. మీరు వచ్చిన నెట్ కన్సిడరేషన్ ఎంత పెట్టావు అది ప్రపోర్షనేట్గా తీస్తున్నాడు, మల్టిప్లైడ్ బై క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్ అని ఉంటుంది. సో మనకి ఎన్నో స్కీమ్లు ఏముంది, 1 year ముందు కానీ 2 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ కొనాలి లేకుంటే కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పాం కదా. సో ఒక్కొక్కసారి 3 years లోపు కట్టాలంటే 3 years వరకు డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఇంట్లో పెట్టాలా లేకుంటే నా పర్సనల్ అకౌంట్లో పెట్టుకోవాలంటే అట్లా కాదు, ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి, దానికి నేను చెప్పిన రెగ్యులేషన్ ప్రకారం ఓపెన్ చేయి, దానికి ఆ అమౌంట్ అందులో పెట్టు. ఎప్పుడైతే నువ్వు విత్డ్రా చేయాలనుకుంటున్నావో విత్డ్రా చేసి దానికి పర్పస్కే వాడుకోండి. అంటే ఇప్పుడు నేను 3 years వరకు నేను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎవ్రీ మంత్స్ ఎవ్రీ 2 months కొంచెం డబ్బులు వాడతాను కన్స్ట్రక్ట్ చేయడానికి. సో అప్పటి వరకు డబ్బులు ఇందులో పెట్టుకొని అక్కడ నుంచి నువ్వు కన్స్ట్రక్షన్కి వాడుకో, నీ దగ్గర పెట్టుకోకు, వేస్ట్ చేసుకుంటావు అని చెప్పి చెప్తుంది. ఓకే, విత్డ్రా చేస్తారు ఎగ్జామ్షన్. ఎప్పుడు 3 years వరకు మనము దాన్ని ఏం చేయకూడదు, అలా ఏమైనా చేస్తే ఎగ్జామ్షన్ విత్డ్రా చేస్తారు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద క్యాపిటల్ గెయిన్ చాప్టర్. నంబర్స్ చేయకపోయినప్పటికీ చాలా ప్రొవిజన్స్ని డిస్కస్ చేసాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవుతే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.